హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఇలా కనుక మీరు ఆర్డర్ తీసుకొని ఓవర్ వెయిట్లో కనుక కేక్ చేసి ఇస్తే మీకు మాత్రం చాలా అంటే చాలా లాస్ అయిపోతారండి. బిగినర్స్కి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి, ఓకేనా? ఫస్ట్ అయితే హోమ్ మేడ్ క్రీమ్ చీజ్ కోసం అయితే ఈ విధంగా నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే 1/2 లీటర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బాగా బాయిల్ అయిన తర్వాత వెనిగర్ వేసి విరగ్గొట్టాల్సి ఉంటుంది అనమాట. పాలైతే స్టవ్ మీద పెట్టేసి నేను మిగతా ప్రాసెస్ చూపిస్తున్నానండి. యాక్చువల్గా అయితే నాకు ఇది ఈవినింగ్ 6 o'clockకి ఆర్డర్ వచ్చింది. 1/2 kg రెడ్ వెల్వెట్ కేక్ కావాలని 9 కల్లా డెలివరీ ఇవ్వమని చెప్పారనమాట. సో హడావిడిగా చేస్తున్నాను, కాస్త అయితే గమనించేసేయండి. ఇప్పుడైతే 1 కప్ మైదా, 1/2 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ కాదండి, 1/2 TBSP, ఓకేనా? TSP కాదు, TBSP. 1 కప్ మైదా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 TSP, 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుందండి. రెడ్ వెల్వెట్ కేక్ అయితే మనము ఆల్రెడీ బాయిలింగ్కి అయితే మిల్క్ పెట్టేసుకున్నాం కదా. 80 ml వరకు అయితే మిల్క్, అది కూడా వెనిగర్ వేసి విరగ్గొట్టి ఇందులో వేయాల్సి ఉంటుంది. అదే చీజ్ యాడ్ చేసినట్టు అనమాట ఇందులో అయితే. ఇవైతే జల్లిచి పెట్టేసుకున్నాను నేను. ఒక సైడ్ పాలైతే స్టవ్ మీద పెట్టేసి ఇది జల్లిచ్చేసాను. ఎప్పుడైనా సరే మల్టీ టాస్కింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, సెకండ్ స్టెప్ ఏం చేయాలి అనేది ఒక 5 minutes అయితే ఆలోచించుకొని స్టార్ట్ చేయండి. ఎందుకంటే కన్ఫ్యూషన్లో ఎక్కువ మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. సో అదైతే ఒకసారి ఆలోచించండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 గ్లాస్కి ఎక్కువ మిల్క్ అయితే పక్కకు పెట్టేసుకొని ఈ విధంగా పాలైతే మరగబెట్టాను అనమాట. ఫస్ట్ బాయిలింగ్కి రాగానే ఇలా 1 స్పూన్ వెనిగర్ అయితే వేసానండి. 1 స్పూన్ వెనిగర్కి అస్సలు కర్డిల్ అవ్వలేదండి. నాకైతే విసుగొచ్చేసింది. ఎంతసేపటికి ఇంకా చిక్కగానే ఉంది, పాలు పాలలాగానే ఉన్నాయి, విరిగిపోలేదన్నమాట. ఇంకా చేసేదేం లేక కాసేపు మరిగిస్తే ఏమన్నా విరిగిపోద్దేమో అని చూసానమాట. ఇంకా అవ్వట్లేదు. ఇలా ఒక 4-5 minutes అయితే వెయిట్ చేశాను. యాక్చువల్గా అయితే 1/2 లీటర్కి వచ్చేసి ఒక TBSP వేయాలన్నమాట. నేను ఇక్కడ ఏం చేశానంటే నార్మల్ స్పూన్తో వేశాను. చూసారు కదా, స్పూన్నర వేస్తే అవ్వట్లేదు. ఈ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. తర్వాతకి ఏం చేశానంటే డైరెక్ట్గా నేను ఒక TBSP మళ్ళీ యాడ్ చేశాను. ఏంటి మేడం ఇంత వెనిగర్ యాడ్ చేస్తే ఏం అవ్వదా అంటే ఏం అవ్వదండి. ఎందుకంటే దీన్ని మనము ఇప్పుడు పన్నీర్ లాగా మనకి విరగ్గొట్టింది వస్తుంది కదా, దాన్ని మనం వాష్ చేసుకుంటాం అనమాట. సో ఆ వెనిగర్ స్మెల్ అంతా పోయేంత వరకు వాష్ చేసుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా ఒక మస్క్లిన్ క్లాత్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకొని కింద ఒకటి ఫిల్టర్ పెట్టేసి బౌల్ పెట్టుకున్నానండి. మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే నేను ఒక 2-3 లీటర్స్ వాటర్ పోసి మరి ఈ విరగ్గొట్టిన పాలనైతే నేను వాష్ చేసుకున్నాను అనమాట. అదే చెప్పాను కదండి, వెనిగర్ కాస్త ఎక్కువే పట్టింది. సో నాకు ఆ స్మెల్ అంతా పోయిందా లేదా అని నోట్లో వేసుకొని టెస్ట్ చేసేంత వరకు కూడా వాటర్ వేస్తూనే ఉన్నాను, కడుగుతూనే ఉన్నాను. కాస్త ప్రాసెస్ ఎక్కువే అవుతుంది, కానీ తప్పదు కదండి. అందరికీ క్రీమ్ చీజ్లు అవైలబుల్గా ఉండవు, ప్రతిదీ కొనాలంటే కుదరదు. కాకపోతే ఈ విధంగా హోమ్ మేడ్ అయితే చేసుకోవచ్చు. సో అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి కాసేపు అయితే పక్కకు పెట్టేశాను. చూసారా ఎన్ని వాటర్ వాడానో, దగ్గర 2-3 లీటర్స్ వాడాను అనమాట దాన్ని వాష్ చేయడానికి. ఇదైతే చాలా కొంచెమే వస్తుంది, 1/2 లీటరే కదా. కాకపోతే మనకి ఇక్కడ 1/2 kg కేకే కాబట్టి సరిపోతుంది. ఇక్కడైతే నేను 80 ml మిల్క్ తీసుకోవాలన్నమాట. సో నా దగ్గర 80 ml కప్ ఉంది, ఇంకొకటి మెజరింగ్ కప్ కూడా ఉంది. సో నేను ఈ మెజరింగ్ కప్లో కూడా చూపించేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే 80 ml మిల్క్ అయితే ఇందులో వేసుకున్నాను. ఎప్పుడైనా మీకు ఇలాంటి మెజరింగ్ కప్ ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి. బేకింగ్ మెటీరియల్ తీసుకునే దాంట్లో ఇది కంపల్సరీ తీసుకోండి. నాకైతే చాలా నచ్చేసింది అనమాట. ఇందులో గ్రామ్స్ కొలతలు ఉన్నాయి, కప్పు కొలతలు ఉన్నాయి, తర్వాత ఇలా లీటర్స్ కొలతలు ఉన్నాయి. చుట్టూ మనకి ఎక్కడ ఏది కావాలి అనుకుంటే అది ఉందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మైదాతో ఉంది, రవ్వతో కూడా ఉంది. చూస్తున్నారు కదా, మైదా ఇన్ గ్రామ్స్, రవ్వ ఇన్ గ్రామ్స్ అలా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది రీసెంట్గా ఆరిఫ్కి వెళ్ళాను కదండి, అప్పుడు తీసుకున్నాను.
ఇందులో అయితే గోరువెచ్చని పాలల్లో, ల్యూక్ వామ్ పాలల్లో అయితే 1 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేశాను. ఇక్కడ రెడ్ వెల్వెట్ కేక్ కోసం అయితే నేను సూపర్విప్ అని ఇది కూడా ఆరిఫ్లో తీసుకున్నానండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది, మీకు రెడ్ కలర్ ఎంత కావాలి కేక్కి అనేది చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోండి. నేనైతే అలాగే చేశాను. ఇప్పుడైతే ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను, 1/2 కప్ షుగర్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసేసి, ఇక్కడ నేను షుగర్ గ్రాన్యూల్సే తీసుకున్నాను చూడండి, షుగర్ పౌడర్ కాదు. షుగర్ గ్రాన్యూల్స్ అన్న చోట గ్రాన్యూల్సే తీసుకోవాలి, ఎందుకంటే ఆ డిఫరెన్స్ తెలుస్తుందండి మనకి. షుగర్ పౌడర్కి గ్రాన్యూల్స్కి యాడ్ చేసేదానికి కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే విప్ చేసుకోవాలండి. మంచిగా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చి అసలు థిక్గా మనకు కొంచెం రిబ్బన్ ఫోల్డ్ లాగా వచ్చేంత వరకు కూడా ఒక 6 to 8 మినిట్స్ పట్టిందండి నాకు ఇది బీట్ చేసుకోవడానికి. ఈ విధంగా బీటర్తో అయితే చూస్తున్నారు కదా ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇక్కడి వరకు ఒక ప్రాసెస్. తర్వాతకు వచ్చేసి ఇంతకు మనం విరగొట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, ఇదైతే మొత్తం యాడ్ చేసేయాలి. తర్వాత ఒక 1/2 కప్ అయితే ఆయిల్. ఈ విధంగా అయితే బ్యాటర్ ముందు ఒకసారి, ఇక్కడ నుంచి ఇంకా బీటర్ వాడొద్దండి, ఎందుకంటే ఎక్కువ బీట్ చేసినా కూడా మన కేక్ అనేది ప్లఫీగా రాదనమాట. సో ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ వాడుతున్నాను. ఫస్ట్ అయితే ఇది మొన్న ఒకసారి డాల్ కేక్ కోసం వాడానండి, అప్పుడు చాలా రెడ్ అనిపించింది అనమాట. సో నేను ఏం చేశానంటే టూత్ పిక్తో వేసాను. యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చేసి 1/2 టీ స్పూన్తో వేసాను, అప్పుడు ఎక్కువ అనిపించింది. సో చూస్తూ యాడ్ చేసుకుందామని చెప్పేసి నేనైతే ఈ విధంగా 2-3 టైమ్స్ అయితే యాడ్ చేశాను. 2 టైమ్స్ ఇది పౌడర్ యాడ్ చేశాను, ఇంకా కలర్ కొంచెం వస్తుందని చెప్పేసి ఒక 2-3 డ్రాప్స్ అయితే జెల్ కలర్ కూడా యాడ్ చేశాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటాయి అది వేసుకోండి, కంపల్సరీ ఏం కాదు, ఇది ఆప్షనలే. కాకపోతే మంచి రెడ్ కలర్ కోసం అయితే క్రీమ్లో కానీ ఈ విధంగా రెడ్ వెల్వెట్ కేక్కి కానీ మీకు కుదిరితే మాత్రం ఈ పౌడర్ అయితే తెచ్చేసుకోండి. ఎందుకంటే అందరికీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే విప్పింగ్ క్రీమ్లో కానీ ఇది బ్యాటర్లో కానీ రెడ్ కలర్ కోసం అయితే చాలా 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 ట్రై చేస్తుంటాం. బట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఈ విధంగా పౌడర్ కలర్ వాడితే మాత్రం మంచి రెడ్ కలర్ అయితే వస్తుందన్నమాట. ఈ విషయం నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. ఈ విధంగా ఆల్రెడీ మనం జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అవి 3 బ్యాచెస్ లాగా వేసానమాట. నాకు ఎంతసేపటికి ఇది పింక్ కలర్ లాగా పీచ్ కలర్ లాగా కనిపిస్తుంది తప్పితే రెడ్ కలర్ లాగా అనిపించలేదు. ఇంకా లాభం లేదని చెప్పేసి ఒక 2-3 డ్రాప్స్ అయితే జెల్ కలర్ కూడా యాడ్ చేశాను, చూపిస్తాను చూడండి. తర్వాత మంచి రెడ్ కలర్ అయితే వచ్చేసింది అనమాట రెడ్ వెల్వెట్ కేక్. యాక్చువల్గా అయితే మనకి ఇంట్లోకి అయితే మనకు అర్థమవుతుంది, ఓకే కలర్ ఇంత అవసరం లేదు, ఇది రెడ్ వెల్వెట్ అని తెలియాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. బట్ కస్టమర్కి అలా ఇవ్వలేం కదండి, వాళ్ళు కట్ చేస్తే వాళ్ళకి ఆ ఫీల్ అయితే ఉండాలి కదా, ఇది రెడ్ వెల్వెట్ అనే ఫీల్ అయితే ఉండాలి కదా. కాబట్టి నేను కాస్త యాడ్ చేశాను, అది కూడా ఎక్కువ యాడ్ చేయొద్దు అని చెప్పేసి. బేసిక్గా ఫస్ట్ పౌడరు, దాంతో బేస్ కలర్ లాగా చూస్తున్నారు కదా, మరీ రెడ్ అయితే రాలేదు. ఇప్పుడు ఇంకా రెడ్ ఫుడ్ జెల్ కలర్ అయితే వేసాను. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే కేక్. అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, ఇక్కడ నేను రెడ్ కలర్ పౌడర్ ఉంది కదండి, అది యాక్చువల్గా అయితే ఆ మిల్క్లో కలిపేసి ఉంటే బాగా కలిసిపోయేది. నేను డ్రై ఇంగ్రీడియంట్స్లో యాడ్ చేద్దాము, ప్రీమిక్స్ అయితే అలాగే వస్తుంది కదా అనే థాట్లో నేను డ్రై ఇంగ్రీడియంట్స్తో పాటు యాడ్ చేశాను. బట్ మీరైతే ఆ మిల్క్లో యాడ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాటర్ అంతా కూడా 6 ఇంచెస్ టిన్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే నేను స్టవ్ మీదే బేకింగ్ చూపించబోతున్నాను. ఆల్రెడీ నేను స్టవ్ మీద పెనం పెట్టేసి ఒక స్టాండ్ పెట్టేసి ఒక బౌల్ అయితే పెట్టేసి ప్రీహీట్కి పెట్టాను. ఆ ప్రీహీట్ ఓవెన్ సెటప్లోకి అయితే ఈ టిన్ని మారుస్తున్నాను చూడండి. 6 ఇంచెస్ టిన్ అనమాట. ఇక్కడ నాకు ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, నేను ఎక్కువ శాతం ప్రీమిక్స్తో చేస్తుంటాను కదండి, స్క్రాచ్తో ఇది ఎంత క్వాంటిటీ వచ్చింది లాస్ట్ టైం చేసినప్పుడు అనేది గుర్తుకు లేదనమాట. సో ఏంటి 2 eggs అంటే 1/2 kg కేక్ వచ్చేస్తుంది, చేసేయచ్చు అనే థాట్లో నేను 2 eggsని సింపుల్గా ఫాలో అయిపోయా. బట్ విషయం ఏంటంటే చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది. ఇక్కడైతే మనం విరగొట్టిన పాలది ఉంది కదండి, అదైతే తీసుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ అయితే యాడ్ చేశాను. తర్వాత కొంచెం విప్పింగ్ క్రీమ్ లిక్విడ్ ఫామ్లో ఉన్నదైతే యాడ్ చేశానండి. ఎందుకు అంటే అది కొంచెం మిక్స్ అవ్వడానికి. ఇంక తర్వాతకు వచ్చేసి కొద్దిగా మిక్స్ అయిన తర్వాత మీరు ఇవన్నీ ఒకటేసారైనా యాడ్ చేయొచ్చు, నేను మర్చిపోయా అంతే, మళ్ళీ మీకు చూపించాలని వెనిలా ఎసెన్స్
ఇంకాస్త క్రీమ్ అయితే యాడ్ చేశాను. టోటల్గా అయితే ఒక 2 స్పూన్స్ క్రీమ్ అయితే యాడ్ చేశాను. మీ దగ్గర క్రీమ్ లేదనుకోండి, కాస్త వాటర్ అయినా మిల్క్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ కోసం అయితే ఏం చేస్తున్నానంటే, నేను ఇక్కడ 1/2 kg కేకే కాబట్టి 250 ml కప్తో తీసుకున్నప్పుడల్లా 1/2 kg కేక్కి ఎక్కువైపోతుందని చెప్పేసి కాస్త తగ్గించి తీసుకున్నాను అనమాట. ఒక సైడ్ మన కేక్ కూడా బేక్ అయిపోయింది, వేడిగా ఉంది. చెప్పాను కదా అర్జెంట్ అని, అక్కడికే నాకు 7:38 కావస్తుందనమాట. మళ్ళీ మన కేక్ కూల్ కూడా అవ్వాలి కదండి. సో నేను ఇట్లా 3/4 కప్ క్రీమ్ అయితే తీసుకున్నాను. దాన్ని బీటర్తోనే బీట్ చేస్తున్నాను చూడండి. ఇది సాఫ్ట్ పీక్స్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న క్రీమ్ చీజ్ అయితే ఉంది కదండి, దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ 2 to 3 స్పూన్స్ మీకు టేస్ట్ వైజ్ ఎంత కావాలి అనుకుంటే అంత అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రిచ్ టేస్ట్ కోసం అయితే ఈ రెడ్ వెల్వెట్ కేక్ అయితే చీజ్ ఫ్రాస్టింగ్ అయితే ఈ చీజ్ అయితే కంపల్సరీ అండి. చాలా మటుకు అందరూ క్రీమ్ చీజ్ స్ప్రెడ్ వీటి మీద అవగాహన లేక క్రీమ్ చీజ్ అనుకొని చీజ్ స్ప్రెడ్ తీసుకుంటున్నారు. అది వేరు ఇది వేరండి. సో మీకు ఒకవేళ అలా కన్ఫ్యూజన్గా ఉంటే ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో అయితే మీరు క్రీమ్ చీజ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్గా మీకు విప్పింగ్ క్రీమ్ కూడా పర్ఫెక్ట్గా బీట్ చేయడం ఎలాగా అని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో తీసానండి. బట్ ఏంటంటే వీడియో మరీ లెంతీ అయిపోతుంది, సో ఇంకా లాభం లేదని కొంచెం క్విక్గా చూపించడానికి ట్రై చేస్తున్నా. ఓకేనా? అన్నీ ఒకేసారి ఒకే వీడియోలో చూపిస్తే చాలా లెంతీ అవుతుందండి. అందుకనే నేను జనరల్గా లైవ్ చేస్తుంటా. మీకు లైవ్లో అయితే ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎంత టైం పడుతుంది, మధ్యాహ్నం అయితే ఎలా బీట్ చేసుకోవాలి, మార్నింగ్ అయితే ఎలా బీట్ చేసుకోవాలి అన్నీ డీటెయిల్గా చెప్తూ ఉంటాను. అందుకనే ఇంకొకటి ఏంటంటే లైవ్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి లైవ్లోనే చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను, మీ డౌట్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఎవరైనా లైవ్ చూడని వాళ్ళు ఉంటే, ఇప్పటివరకు కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే లైవ్ వచ్చేసి మార్నింగ్ 11 to 12 మధ్యలో కానీ, ఆఫ్టర్నూన్ అయితే 2 to 3 మధ్యలో కానీ, మండే టు సాటర్డే అయితే చేస్తున్నానండి. సో అందరికీ టైమింగ్స్ కూడా తెలియట్లేదు, సో అందుకనే చెప్తున్నాను పర్టికులర్గా. ఎవరికైనా కావాలి అంటే లైవ్లో కూడా జాయిన్ అయ్యి చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా సాఫ్ట్ పీక్స్ వచ్చిన తర్వాత క్రీమ్ చీజ్ అయితే యాడ్ చేసేసి మళ్ళీ బీట్ చేస్తే చూసారు కదా ఎంత స్టిఫ్గా ఉందో. మీకు క్రీమ్ పర్ఫెక్ట్గా బీట్ అయింది అని చెప్పడానికి మనకి ఆ బీటర్వి తీస్తే అలా రావాలన్నమాట. ఇక్కడ చూసారా రెడ్ వెల్వెట్ కేక్ కాస్త సైడ్కి వచ్చేసింది. దాన్ని కరెక్ట్గా కట్ చేయడం కోసం అయితే ఇది ఒక టిప్ అండి. ముందైతే మనము ఉన్న టిన్కి ఈక్వల్గా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి డీమౌల్డ్ ఈజీగా అవుద్ది, లేదు అంటే అన్ఈవెన్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. అలాంటి తప్పులు చేయకండి. అన్ని మిస్టేక్స్ నుంచే నేర్చుకుంటామండి, ఎవ్వరము ఏది పర్ఫెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే మనం ఎంత క్లాసులు తీసుకున్నా కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ లాగా మనకు చేసినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అవతల వాళ్ళకి రాకపోవచ్చు. సో మనము ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ టైప్లో మిస్టేక్స్ నుంచే చాలా నేర్చుకుంటాము. ఒకసారి ఇలా జరిగింది, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాం కదా, అలాగా. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, సినిమాలో ట్విస్ట్ ఏంటంటే, ఇది వచ్చేసి నాకు ఎంత వెయిట్ వచ్చిందో చూపిస్తాను చూడండి. ఆల్రెడీ థంబ్నెయిల్లో కూడా చూపించాను. నాకు ఇచ్చింది ఎంత, 1/2 kg రెడ్ వెల్వెట్ కేక్ ఆర్డర్. ఇక్కడ కేక్ వెయిట్ ఎంత వచ్చింది చూడండి. కేక్ వెయిట్ వచ్చేసి 425 గ్రామ్స్ అయితే వచ్చింది. ఇంకా క్రీమ్ యాడ్ చేసి, షుగర్ సిరప్ యాడ్ చేసి మనం డెకరేషన్ చేసేసరికి ఇది ఎంత అవుద్ది చెప్పండి? ఇంచుమించు 800 to 900 గ్రామ్స్కి అయితే వెళ్ళిపోద్ది. ఇంకా లాభం లేదని చెప్పేసి నేను ఏం చేశానంటే, అది 6 ఇంచెస్ది కదండి, ఇక్కడ 5 ఇంచెస్ టిన్ అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఆ ఎక్స్ట్రాస్ అంతా రిమూవ్ చేశాను అనమాట. బట్ ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే 1 ఎగ్తో చేసిన కేక్ అయితే 1/2 kg కేక్ వచ్చేస్తుందని అర్థమైంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా 1/2 kg ఆర్డర్ వచ్చినప్పుడు కంపల్సరీ మీకైతే 1/2 kg పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే ఇది ఎంతకు వచ్చేసింది అంటే 300 గ్రామ్స్కి వచ్చింది. 50 గ్రామ్స్ వచ్చేసి బోర్డు వెయిట్ అనుకోండి, 50 to 60 గ్రామ్స్ ఉంటుంది బోర్డు. ఇప్పుడైతే ఫ్రాస్టింగ్ చూపిస్తాను, ఐసింగ్ చూపిస్తాను చూడండి. అసలు రెడ్ కలర్ అయితే ఎంత బాగా అనిపిస్తుందంటే, నాకు అంత బాగా అనిపిస్తుంది అంటే ఎప్పటి నుంచో చేస్తున్నానండి. బట్ ఈ రెడ్ కలర్ కోసం అయితే
అసలు రావట్లేదు అనమాట. ఇంకొక టిప్ ఏంటంటే, మామూలుగా మీరు ఎన్నో వీడియోస్ చూసింటారు, రెడ్ వెల్వెట్ కేక్ అనగానే డ్రై ఇంగ్రీడియంట్స్లో కాస్త కోకో పౌడర్ యాడ్ చేస్తుంటారు. కోకో పౌడర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కేక్ వచ్చేసి కాస్త బ్రౌన్ కలర్కి వెళ్ళిపోతుంది, లేదా డార్క్ మెరూన్ కలర్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా రెడ్గా అయితే ఉండదు. సో నేను చేసిన ప్రాసెస్లో అయితే మీకు ఫుల్ రెడ్ కలర్ వస్తుంది. లేదు మీకు అలా కలర్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఒక టీ స్పూన్ వరకు అయితే కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఇది కలర్ కాస్త వేరేగా ఉంటుంది, కొంచెం మెరూన్ టైప్లో ఉంటుంది అనమాట. యాక్చువల్గా అయితే ఇక్కడ నేను వైట్ చాకో చిప్స్ యాడ్ చేశాను. మీకు కుదిరితే వైట్ చాక్లెట్ గనాష్ కానీ మిల్క్ మేడ్ కానీ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే నేను ఇది 5 ఇంచెస్కి కట్ చేసుకున్నాక మీకు ఫైనల్గా వెయిట్ చూపిద్దాం అనుకున్నాను. బట్ డెలివరీ ఇచ్చే టైంకి షాప్లోకి వెళ్ళాక గుర్తొచ్చింది. సో నేను షాప్లో వెయిట్ చేశానండి. ఇది టోటల్గా అయితే 550 గ్రామ్స్ వచ్చింది బోర్డుతో కలిపి. అప్పుడు ఫుల్ సాటిస్ఫై అయ్యాను అనమాట. ఏంటంటే ఇవన్నీ మిస్టేక్స్ ఎవరు చెప్పరండి, డైరెక్ట్గా వీడియో చేస్తూ వెళ్ళిపోతారు, వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చిందే చూపిస్తారు. బట్ నేను ఇక్కడ ఎందుకు పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను అంటే, నా మిస్టేక్స్ మీకు హెల్ప్ అవుతాయి, దానివల్ల మీరు ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, నేను చెప్తున్నాను, ఫ్యాక్ట్ చెప్తున్నానండి, నేను ఎక్కువ ప్రీమిక్సే వాడతాను. ఇక్కడ ఏంటంటే నా దగ్గర రెడ్ వెల్వెట్ ప్రీమిక్స్ లేదు, నాకు చాలా రేర్గా వస్తుంటుంది అనమాట రెడ్ వెల్వెట్ కేక్ ఆర్డరు. సో నేను ఇంకా ప్రీమిక్స్ తెచ్చుకోవడం ఆపేసా. సో స్క్రాచ్తో చేయాల్సి వచ్చిందనమాట. ఇక్కడ డిజైన్ ఎలా ఉంది అంటే, పైన హార్ట్, మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా, రెడ్ హార్ట్ షేప్లో అయితే రోజెట్స్ ఉన్నాయన్నమాట. నాకు కస్టమర్ ఒక పిక్చర్ అయితే పెట్టారు, బట్ దాన్ని రెఫరెన్స్గా తీసుకొని మీ ఇష్టం, మీకు నచ్చిన డిజైన్లో చేయమన్నారు. సో కాస్త మార్పులు చేర్పులు చేసి అయితే చేశాను. కుదిరితే ఆ పిక్చర్ కూడా మీకు యాడ్ చేసి చూపిస్తానులేండి. ఇక్కడైతే మళ్ళీ పౌడర్ యాడ్ చేశాను, మంచి కలర్ వచ్చే వరకు అయితే మిక్స్ చేసుకున్నాను. ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి క్రీమ్, మరీ ఎక్కువ అయితే యాడ్ చేసుకోలేదు. దీనికోసం చిన్న స్టార్ నాజిల్ అయితే యూజ్ చేసేసి పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని హార్ట్ షేప్ అయితే టూత్ పీక్తో గీసేసుకొని రోజెట్స్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఏంటంటే బిగినర్స్కి మాత్రం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఐటమ్స్ తెచ్చుకోవడం కానీ, ఎక్స్ట్రాగా ఓవర్ వెయిట్లో ఇచ్చినా తప్పే. ఎందుకు అంటే అలా అయితే మనం లాస్ అవుతాం. అండర్ వెయిట్లో ఇస్తే కస్టమర్ సాటిస్ఫై అవ్వడు. సో జాగ్రత్తగా కరెక్ట్ వెయిట్లో చేయడం రావాలి అంటే ఈ విధంగా నా వీడియోస్ చూస్తే మీకు కొంత అర్థమవుతుంది, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కూడా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ నాకు అదృష్టంగా ఫీల్ అయింది ఏంటంటే వేయింగ్ మిషన్ అండి. యాక్చువల్గా మాది షాప్ అని చెప్పాను కదా, నాకు ఏది అవసరం ఉన్నా కూడా నేను షాప్లోకి వెళ్ళి చూసుకునేదాన్ని. బట్ మీకోసం వేయింగ్ మిషన్ కొన్న దగ్గర నుంచి ఇక్కడికిక్కడే వేయింగ్ మిషన్ చేసుకుంటున్నాను కాబట్టి నా తప్పులు కూడా నాకు తెలుస్తున్నాయి. సో మీరు కూడా నాలాగా ఏమంటారు ఆలోచించకుండా ఒక వేయింగ్ మిషన్ అయితే తీసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది మీకైతే. ఇక్కడ నాకు ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఇదేంటి జెల్ గోల్డ్ లిక్విడ్ కలర్ అనమాట, కలర్ కాదు గోల్డ్ లిక్విడ్. ఇది కూడా ఆరిఫ్లోనే తీసుకున్నాను. అది అందులో నుంచి ఎంత ట్రై చేసినా రావట్లేదు. ప్రెస్ చేయడానికి ఏమో బాటిల్ చాలా హార్డ్గా ఉందన్నమాట. ఇంకా లాభం లేదని చెప్పేసి దాన్ని ఒక పైపింగ్ బ్యాగ్లో కాస్త తీసుకొని, నాకు అసలు డ్రిప్పింగ్స్ చాలా ఈజీగా ఇచ్చేస్తుంటాను అనమాట గ్లేజింగ్ జెల్స్తో అయితే. ఇది కన్సిస్టెన్సీ బాగుంది కానీ ఆ బాటిల్ వాడడం రాలేదు నాకు. మీకు ఎవరికైనా దాని గురించి ఏమైనా టిప్స్ ఉంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా లర్నర్నే. ఏమంటారు, మీకన్నా కాస్త ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందేమో కానీ కొన్ని విషయాలు నాకు కూడా తెలియదండి. మీ ద్వారా చాలా అంటే చాలా నేర్చుకుంటున్నాను. నేను ఇది చెప్పడానికి ఏమీ బాధపడట్లేదు, మొహమాట పడట్లేదు. ఎవ్వరము ఏ విషయంలో పర్ఫెక్ట్ కాదండి, అందరము ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే నేర్చుకుంటాం. నేను కూడా అలాగే, నాకు ఇంకా టైం లేదు. తర్వాతకి అది ఫ్రాస్టింగ్ కూడా మనకి అదేమంటారు ఫినిషింగ్కి వచ్చే, అది చాలాసేపు అయిందనమాట బయటకు వచ్చేసి. ఇంకా డబ్బా ఓపెన్ అవ్వక ఇంకా చాలా టైం పడుతుందని చెప్పేసి ఆ విధంగా పైపింగ్ బ్యాగ్తో అయితే చేసేసాను. ఈ విధంగా టాపర్ పెట్టాను. నా దగ్గర రెడ్ హార్ట్స్ అయితే ఉన్నాయండి. అసలు యాక్చువల్గా అయితే ఈ హార్ట్స్ మాత్రం ఇలాంటి యానివర్సరీ కేక్ కోసమే కొన్నాను. 1 kg కొన్నాను, చిన్న ప్యాకెట్ కూడా కాదు. ఓన్లీ యానివర్సరీ కేక్స్కి హార్ట్స్ అయితే బాగుంటాయని చెప్పేసి. తర్వాతకైతే టాపర్ ఈ విధంగా వైట్ పర్ల్స్ అయితే యాడ్ చేశాను అనమాట. మీరు మాత్రం నేను చేసిన మిస్టేక్స్ చేయకుండా పర్ఫెక్ట్గా చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇంతేనండి, మరొక మంచి వీడియోలో కలుసుకుందాం.